రత్తయ్య ఎంకన్నా రంగడు వస్తాడు. అదరా ఇంకా రేవుకడికి వెళ్దాం. లచ్చమత్త రంగడు వస్తాడు. లచ్చమ్మ నీ అరటికల ఎంకడో కూరలు ఇప్పుడు సట్టడా నేను టీ పొట్లం రేటు పెరిగింది రోయ్. 100 ఖరీదు పెంచాల్సిందే. ఇందా స్పెషల్ టీ. రే బుజ్జిగా ఇదిగో నువ్వు అడిగిన పుస్తకం. కోటరావుడు అటు పక్క కనిపించి ఎట్టాగో అటు వెళ్తున్నావు కదా, ఈ ఉత్తరాలు ఇచ్చేయమన్నాడు. ఎవరు వాళ్ళకి ఇచ్చారా? రే బుజ్జి అయ్యగారింటికి పదరా. నువ్వు ఈ కోడిని పట్టుకుని ఇక్కడే ఉంటా. వదిలేవరు జాగ్రత్త. ఏం పర్లేదన్నా, ప్రాణం పోయినా సరే దీన్ని వదలు. అయ్యగారు ధన్నాలండే. ఇప్పుడే వస్తున్నావు ఏట్రా? హాయ్. అన్నీ కొనుక్కొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఉప్పండా గురవై కొంట్లో బాగలేకపోతే ఆడు కొడుకు కొట్లో కూర్చున్నాడా. చింతపండు ఆడు గురవై కంటే 2 ఆకులు ఎక్కువ చూడండా. కందిపప్పు 1 కిలోకి పావులు చొప్పున పెంచండా. నీ పని ఇట్టుందని చెప్పి ఊరు చివరన ఎంకాయ కొట్టుకెళ్ళి కట్టుకొచ్చానండా. ఇదిగోనండి కాగితం, లెక్క చూసుకోండి. అంత దూరం వెళ్ళావట్రా? దూరం ఏంటండా, ఓ పాట అందుకుని లగెత్తానంతే, చీటికలో చేరిపోయాను. దూరం ఎక్కువ డబ్బులు ఇస్తావా, అందులోనూ తమర డబ్బు చిల్లరండా. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు పరోపకారం నీకు పుట్టుకతో అబ్బిన విద్యరా రంగా. తమరట్ట మాట్లాడితే నాకు సిగ్గా ఉంటుందా. ఊళ్ళో వాళ్ళందరికీ సరుకులు తెచ్చి పెడతాను, తమకు తెచ్చిపెట్టడం పెద్ద కట్టమైన పనా? అమ్మాయి గారి నుంచి ఉత్తరం ఏమన్నా వచ్చిందండే? లేదురా, మా చెల్లెలేదా రాసిండాలి. నువ్వు వస్తున్నావేట్రా? కోడేది? అది ఎక్కడో రౌడీ కోడిలో ఉందన్నా. కోడైనా చేతుల నుంచి కాకిలా ఎరిపోయింది, తాడు మిగిలింది. సంపేతన్నదవా, ఎర్రరాజు కోసం 15 రూపాయలు ఎట్టుకున్న కోడేది. ఎతికి పట్రాపాయో ఆడికి నిన్ను అప్సెప్తా, కోడికి బదులు నిన్ను కోసుకు తింటాడు. ఎదుగు బా ఇటు. హలో, ఎవరు బాబు తమరు? నేనండి, మేకని. ఏమిటలా చూస్తావు నీ మొహమండ? మేధాకవిని, మేకని, గొప్ప వాగ్గేకారులే. ఏమిటి అల్లసాని తిమ్మల్లా కవిత్వం చెబుతాను, త్యాగరాజులాగా సంగీతం కడతాను. కాకపోతే మా ఊరి వెధవాయిలకి నాకు విలువనిచ్చే సంస్కారం లేదు. ఏమిటి అందుకే ఇలా రేవులో నిలబడి నీ మొహమ్మండ నీలాంటి అదృష్టవంతులు ఆహ్వానిస్తూ ఉంటారు. అలా నీళ్ళ కూర్చున్నా పద. ఏమిటి ఈ రోజుల్లో సరైన కవిత్వానికి విలువ లేకుండా పోతుంది నీ మొహమ్మండ. కొక్కిరే పాటలని సినిమాలోకి వచ్చేసాయి. నేను మద్రాసు వెళ్ళేంత వరకు సినిమా పాటలు బాగుపడవు. ఏమిటి నీ యోగం బాగుండి ఇప్పుడే ఓ పాట పూర్తి చేశాను. నీ మొహమ్మండ వినిపిస్తాను మీరు. హంసధ్వని రాగం ఆదితాళం 1 నడుస్తుంది. నీలి ఆకాశానికి జలుబు చేసింది, వెండి నేలకు వేడి చేసింది, చల్ల గాలికి పైచం చేసింది, ఈ ప్రకృతికే జబ్బు చేసింది. నీలి ఆకాశానికి పొరుగురు వాడు నాశపెడితే వీడు పారిపోయాడా అనకాని. హలో, నేనేలా కెట్టయిని కళ్ళు ముంత కెట్టయిని. ఏం కావాలా? ఏమక్కర్లే, తూలి పడిపోతున్నావు. మెల్ల కొంపేశారు, బయలుదేరా. డ్యూటీ టైంలో ఇంటికి వెళ్తే వాళ్ళు రానివ్వరా దేవుడా. నా బాధ నీకేం తెలుసు? ఏంట్రా నీ మొహం డ్యూటీ? నీ డ్యూటీ సరదాడేం కదా. వస్తాను. ఓయ్ అలా కాదా, ఇలాగెళ్ళా. తాగి తాగి దిట్టు బొమ్మలు ఎట్ట తిరుగుతున్నావు చూడు. ఈతకొచ్చిన పోతా పొట్ట నువ్వును. అరే రత్తయ్య, తాగనాడు నీకు కళ్ళు దుకాణం పెట్టుకునే హక్కే లేదా? కొట్టెట్టినాడు నువ్వే తాగదంట. ఈడెక్కడ దొరికాడు నా అమాయకుడు. కూకో చెబుతా, కూకో. అసలు బాపనాడు చేపలు అమ్మకూడదు, తాగనాడు కళ్ళు అమ్మకూడదు, అది శాస్త్రం. దీని రుచి నీకేం తెలుసా? అమ్మతాలి అందరినీ మత్తులో ముంచేసి అందరి వాళ్ళు మింగేస్తాడు. హలో, అమ్మో హలో అమ్మో. ఒరే కిట్టిగా నీ మొహమ్మండ గొప్ప సుడున్న వెసవరా నువ్వు. ఏమిటి ఇందాకే కళ్ళు మీద గుండె చల్లుమనేలా పాట రాశాను, విను. గంగా గంగా తలుపుతీవే, చచ్చిపోతా.
ఏంటయ్యా ఏంటైంది ఆ మేకాడు కట్టమంటానే కవిత వినిపించడం మొదలెట్టాడు. నాకు వాంతులై తాగిందంతా దిగిపోయిందే. ఇంకా చెబుతానే ఉన్నాను. నేను ఇలాగ ఎత్తుకొచ్చాను. పదవే వచ్చేస్తున్నాడు. పదవే కలిపేసి ఇందా అది వాడే ఎవరో కొంప కూడా వచ్చాడు. ఆడి పని నేను చెప్తా. ఏటా అదే తింగర బుచ్చి నువ్వా లోపలికి రా. ఏటా నేను చేసుకోనంటున్నానని ఇది నన్ను బాధేద్దాం అనుకుంటున్నావా? చచ్చా అట్లాంటి తప్పుడు మాట్లాడబాక. చేసుకోబోయే వాడిని ఆడుతున్నా కొట్టుద్దా? కరెక్ట్. చేసుకున్న తర్వాత కొట్టుంది కానీ ముందర కొట్టదురా రంగా. అయ్యా నిన్ను నేను చేసుకోవడం అయితే అట్లాంటి తప్పుడు పని నేను జన్మలో చేయను. అయ్యా సూడి నన్ను చేసుకోడంట. ఏంటిది? మందు మావా. మందు అనుకున్నాను. ఏంటి మావా ఇవాళ డ్యూటీ ఎక్కలేదా? ఎక్కాను రా. మధ్యలో అవుట్ కానీ బయటకు వచ్చి ఆ మేకగాడికి దొరికిపోయాను. ఆ నుంచి తప్పించుకుని లగెత్తు నింటో దూరి దాక్కున్నా. అమ్మా ఏరా ఇప్పుడే వస్తున్నావా? అవునమ్మా నా ఆలస్యంగా వచ్చింది. ఇందని మందు. మరి పట్నం నుంచి నాకెట్ తెచ్చావు? ఇస్తా కళ్ళు మూసుకో. బాబు బస్ పడయా. ఏంటికొండ వెళ్ళిపోతున్నావు? ఏం చెప్తాం వెళ్ళిపోక ఊళ్ళోకి రంగడు వచ్చాడు కుర్రోడు ఆడతా పడతా గాజులు వేస్తాడు. ఎండ ఎర్రగా ఉంది కాలు మాడుతోంది. ఏమిటి ఎండ ఎర్రగా ఉంది? ఏమిటలా వెళ్ళిపోతారు మీ మొహం మండ? హలో ఏమై రంగా నీ మొహమండ ఎలా ఉన్నావాయ్? ఇంతవరకు బాగానే ఉన్నానండి. అలా కానీ ఇవాళ అష్టమి శనివారం మంచి దుర్ముహూర్తంలో దొరికవాయ్. నీ మొహమండ అదృష్టవంతులవాయ్. మొన్న కాకినాడలో రసిక జన సభలు కవి సమ్మేళనానికి నన్ను పిలిచి సత్కరించారు. ఈ సెలవు అప్పటిదేనాయ్ నీ మొహమండ. తిరిగి వస్తుంటే సర్కార్ ఎక్స్ప్రెస్ లో విశ్వనాథ్ గారు, ఎవరు సినిమా డైరెక్టర్ విశ్వనాథ్ గారు కలిశారు. నన్ను చూసి చూడగానే నో నా భుజం మీద చెయ్యేశారు. నన్ను డోర్ దాకా తీసుకెళ్లి బయటకు ఒక్క తోపు చూస్తుంటారు. అక్కడే నువ్వు పొరపాటు పడవా నీ మొహమంట. డోర్లోంచి పచ్చడి చేలు కనిపిస్తున్నాయి. ఈ పొలాల సాక్షిగా చెబుతున్నాను, కవిత్వంలో మీకు మీరే సాటి మేఘ గారు అన్నారు. ఎవరు? విశ్వనాథ్ గారు. మా బాగా అన్నారులేండి. మీలా ఇంకెవరు రాయగలరు? మచ్చు కూడా చెప్తాను విను. అఠాణ రాగం, చెంపక తాళం, శృతి 3. నడుస్తోంది 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 జీవితం, నడుస్తోంది 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 జీవితం. ఏమిటి? నడుస్తోంది నడుస్తోంది. సేపు నడుతుంది నీ మొహమంట. జీవితం కదా అలా మెల్లిగా నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి కాంభోజి రాగం, రూపక తాళం 2:30. కోడి కూసింది కొక్రోకో కొక్రోకో కొక్రోకో. ఇది కోరస్ అన్నమాట. మేక అరిచింది మేమే మేమే మేమే. ఇది కూడా కోరసే. కుక్క మురిగింది చీరి మొహమ్మడ. భౌ 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 భౌ. ఈ కోడికి మేకకి కుక్కకి. వీడు మొహమ్మడ పారిపోయేమిటి? ఏడగడు మన ఊరు మోమనట్టం, మన దురదొట్టం. నా బాగా చెప్పు. నిన్న మా ఓడిని అట్టుకుని ఆడికో 10 పైసలు ఇచ్చి ఓ పాట వినిపించట. ఆడు దడుచుకుని ఓంతులు ఈ రోజున చేసుకున్నాడు. మామూలుగా కొందరు మేక గుండె కోడికాలు తింటారు. ఈడు మడిసి మెదడు తింటాడేటో కర్మ. మన ఊరు మనుషుల క్షేమం కోసం ఆడినేదో చెయ్యాలరా మనం. ఒరే రంగా చలపతి మేటారా. అయ్యగారు దండాలంటాయా. ఏ ట్రేవుకి వచ్చారు? పట్నం వెళ్తున్నారా? నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మీ ఇంటికి వెళ్ళానురా. మా ఇంటికా? దేనికండా? నీకు చాలా ఇష్టమైన విషయం ఒకటి చెబుదామని. ఏంటండి అది? అమ్మాయి వస్తుందిరా. పూర్ణమ్మ గారు వస్తున్నారా? ఎప్పుడండా? ఇప్పుడే నావకు వస్తుందిరా. అట్టాగా 6 ఏళ్ళు అయింది కదా. మరే ఎదిగే పిల్ల తల్లి లేని ఇంట్లో ఒంటరిగా ఉండాలి. మా చెల్లెలింట్లో అయితే దాని పిల్లలతో పాటు పెరుగుతుందని అక్కడే ఉంచేశాను రా. అయ్యగారు అమ్మాయి గారికి నేను గుర్తుంటానంటారా? ఎందుకు గుర్తుండవురా? చిన్నప్పుడు ఇద్దరు కలిసి తిరిగారుగా. రంగా
ఎక్కడికి రా? ఇప్పుడే వస్తానండా. ఒరే రంగా జాగ్రత్త. ఏమమ్మా కులాసైనా ప్రయాణం బాగా జరిగిందా? రైలు కొద్దిగా ఆలస్యమైందన్నయ్య. ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా దిపు. అలాగే అమ్మాయి గారు. ఏం రంగా కులాసానా? అమ్మాయి గారు ముంజలా ఆయ్ లేతే అండి. నీకింకా గుర్తుందన్నమాట. గుర్తు లేకపోవడం ఏమిటమ్మా? రోజు నువ్వెప్పుడొస్తావు అని అడుగుతూనే ఉంటాడు. పదండి. రండి అమ్మాయి గారు. ఒరేయ్ నా చేతికి కొన్ని సామాన్లు. అబ్బే పర్లేదే గారు, నేను తీసుకొస్తా. ఏం చేస్తున్నావు రంగా? మైసేసిన పని అమ్మాయి గారు, గాజులేస్తున్నా. అలాగా? అయ్యో నిన్ననే గాజులు వేయించుకున్నానే. బాగా ఆర్జిస్తున్నాడులే అమ్మా, మంచి మాటగారి కదా. మా మా అమ్మాయి గారు పదండి అమ్మాయి గారు.